చూడండి ప్యాలెస్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అంత అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇది మనకి అవుట్ సైడ్ అంత ప్యాలెస్ అంతా ఫ్రీ అని, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మైసూర్ ప్యాలెస్ అండి. మైసూర్ ప్యాలెస్కి నేను ఇప్పుడు వచ్చాను. మనకి నైట్ 7 to 8 వరకు అనేది లైట్ షో అనేది బాగా జరుగుతుంది ఇక్కడ. సో ఆ లైట్ షో చూపిద్దామని నేను వచ్చాను. చూపిస్తాను చూడు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్. సో మనకి దసరా సీజన్ కాబట్టి కొంతవరకు మనకి ఇప్పుడు ఈ లైట్ షో అనేది కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత ఆఫ్ అయిపోతుంది. మరి టికెట్ అనేది దీనికి ఛార్జ్ చేస్తారు. సో ఎంత ఛార్జ్ చేస్తారని నేను ముందుకెళ్ళాకే చెప్తాను. సో నైట్ టైం అయితే నేను వచ్చానండి ప్యాలెస్కి. మనకి ఛార్జ్ ఏం చేయట్లేదు, అంత ఫ్రీ అదంట. నేను పోలీసు వాళ్ళకి అడిగితే చక్కగా నువ్వు వెళ్ళి షూటింగ్ చేసుకొని బయటకు వచ్చి అని చెప్పారు. సో మనకి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ద నైట్. సో మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళాలంటే మనకి మార్నింగ్ 10 to 5:30 వరకు ఓపెనింగ్ అవర్స్. సో ఇదిగోండి మనకి మైసూర్ ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి చాలా అందంగా కనిపిస్తుంది, బ్యూటిఫుల్. సో ఈ షోని, ఈ అద్భుతాన్ని మీకు చూపించాలని మళ్ళీ వచ్చాను. చాలా చాలా అందంగా ఉందండి. సో మైసూర్లో మనకి ఫేమస్ ప్లేసెస్ అంటే మనకి మైసూర్ ప్యాలెస్ ఒకటి, ఇంకా 7 ప్యాలెస్లు ఉన్నాయి కానీ ఇదే మనకి మేజర్ ఇంపాక్ట్ ప్యాలెస్. దీని తర్వాత మనకి చాముండేశ్వరి టెంపుల్, ఫిలోమినా క్యాథడ్రల్ చర్చ్, ఇంకా రైల్వే మ్యూజియంకి వెళ్ళాను కదా, అది కూడా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బ్యూటీ, అబ్సల్యూట్ బ్యూటీ. నా సెల్లో ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే అంత అద్భుతంగా కనిపిస్తుంది, చాలా చాలా బాగుంది, చాలా బాగుందండి, అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. సో మనకి ఈ మహల్ మార్నింగ్ కన్నా నైట్ టైం చాలా బాగుంది. సో ఇక కనిపిస్తున్న ప్రతి మహల్ కూడా మనకి ఇదిగోండి, పొద్దున్న మనకు లైటింగ్స్ అనేవి కనిపించవు కానీ ఇప్పుడు చక్కగా కనిపిస్తాయి. సో ఈ ప్యాలెస్కి రావడం కోసమే మొత్తం ఈ ప్యాలెస్ చుట్టూ ప్రాంగణం అంతా కూడా మనకి లైటింగ్స్ అనేవి అరేంజ్ చేశారు. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది, అంత అద్భుతంగా కనిపిస్తుంది. ಅಣ್ಣರು ಗೊತ್ತು ಸಿಗ್ತದೆ ನೀವು ಇವಾಗ 4 ಫೋಟೋ ಬೇಕು. ಎಷ್ಟು ಹೇಳು? ಫಸ್ಟ್ ಹೇಳ್ಬಿಡ. ಹೇಳ್ತೀನಿ ನಿಂತ್ಕೊಳಕ 10 ರೂಪಾಯಿ ಕಮ್ಮಿ ಕೊಡೋದು. సో ఇందులో నా బ్యూటీ అంటే నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇది ఇండియన్స్కి ఫారినర్స్ సమానంగా 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో సపరేట్గా వాళ్ళకంటూ సపరేట్ రేటు, మన ఇండియన్స్ కూడా సపరేట్ రేట్ ఏమీ లేదు. ఈక్వాలిటీ టు ఎవ్రీ సిటిజన్స్. బాగుంది. మన చుట్టుపక్కల మొత్తం మనకి ప్యాలెస్ మొత్తం లైటింగ్స్ ఉన్నాయండి.
The other time I remember playing the games. John! Yeah, record మన రాత్రి అంతా మైసూర్లో చాలా హడావిడిగా ఉంటుందండి. ఇవన్నీ అంతా కూడా గుర్రాలు కార్ట్ ఇది ఆటో స్టాండ్ లాగే గుర్రాల స్టాండ్. ఇక్కడ మనకు బ్యూటిఫుల్ లైట్స్ కూడా ఉన్నాయి. సో చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో రాత్రి కూడా వీళ్ళకి ఒక పండగలాగా చక్కగా బ్యూటిఫుల్ లైట్స్. నేను రాత్రి బయటికి వచ్చి రావడమే చాలా మంచిదైంది. ఇదిగోండి మన భారత జెండా, ఇండియన్ మ్యాప్, చాలా చాలా బాగుంది. సో మైసూర్ ప్యాలెస్కి మార్నింగ్ రావడం ఎంత ఇంపార్టెంటో నైట్ రావడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నైట్ మార్నింగ్ బ్యూటీ అయితే లోపల ఉంది, మనకి బ్యూటీ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ అంటే నైట్ టైం కూడా మనకి బయట కనిపిస్తుంది. సో లైట్ల ద్వారా. సో చక్కగా నైట్ కూడా రండి, ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అని. సో ఇక్కడ నుండి నేనున్న హాస్టల్ దగ్గర నుండి అయితే మనకి 40 రూపీస్ ఛార్జ్. సో బట్ ఇట్స్ ఈవెన్ వర్త్. నేను సీయింగ్ ద రియల్ బ్యూటీ లైట్స్ ఇన్ అండ్ అరౌండ్ ప్యాలెస్ అనేది చాలా బ్యూటిఫుల్. సో ఇదేనండి. రేపైతే నేను చర్చికి వెళ్తున్నాను. మార్నింగ్ ఈరోజు చాముండేశ్వరి టెంపుల్ నుంచి స్టార్ట్ చేశాను. రేపు చర్చికి వెళ్తున్నాను మొదట. సో మనకి మైసూర్లో పెద్ద ఎక్కువ ఏం లేవు ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నేను అక్కడ నుండి నా గమ్యం వేరే వైపు వెళ్తుంది. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండి. బాయ్, టేక్.